హాయ్ అండి, నేను మీ అను. వెల్కమ్ టు మై ఛానల్. మీరు వీటిని ఎప్పుడైనా చూసారా? వీటిని వెదురు కొమ్ములు అంటారండి. ఇవి ఏజెన్సీ ఏరియాల్లో బాగా దొరుకుతుంది. ఇప్పుడైతే సీజన్ కదా, ఎక్కడ చూసినా సరే ఇవే దొరుకుతాయి. ఇది ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ వెదురు కొమ్ముల్ని ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కుక్కర్లో పెట్టి 3 విజిల్స్కి ఉడకబెట్టుకోవాలి. అది తర్వాత ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, కొద్దిగా ఎక్కువగా ఆయిల్ వాడుకోండి. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పోపులు వేసుకొని అది వేగనిచ్చాక అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసుకొని కరివేపాకు ఎక్కువగా వేసుకొని వేపుకోవాలి. వేపుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులోని టమాటో ప్యూరీ వేసుకున్నాను నేను. ఒక 2 టమాటోస్ యాడ్ చేసుకొని అది బాగా మగ్గిన తర్వాత అందులో ఈ కొమ్ములు వేసుకోవాలి. అందులో ఉన్న వాటర్ అంతా పోయేదాకా వేయించుకోవాలి. అది వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని కొద్దిగా ధనియాల పొడి వేసుకొని దగ్గరగా వేగనిచ్చుకొని వేడి వేడి రైస్లోకి ఆ కొమ్ముల కూరతో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, భలే ఉంటుంది. కొమ్ముల కూర అంటే ఇటు సైడ్ అందరికీ కూడా చాలా ఇష్టం. వీటిని బాగా ఉడకబెట్టుకొని ముక్కలుగా కోసుకొని ఆరబెట్టుకుంటారు. ఆరబెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చికెన్ కర్రీ ఎలా వండుకుంటామో ఆ స్టైల్లో కుక్ చేసుకొని తింటారండి. అలా కూడా చాలా బాగుంటుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్.